అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా 2 పథకాలను అయితే అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ పథకాలు జమ అవుతాయని, ఆ పథకాలు ఏవో కాదండి, 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, అలాగే మనకు 200 యూనిట్ల ఉచిత కరెంటు. ఈ 2 పథకాలను మరొక వారం రోజుల్లో అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఇక ఈ పత్రాలంటూ మీరు రెడీగా పెట్టుకోవాలండి. అధికారులు అయితే సర్వేకి అయితే వస్తున్నారు. ఈ పత్రాలు కనుక మీరు రెడీగా పెట్టుకుంటేనే మీకు 500 రూపాయల గ్యాస్ సిలిండరు, అలాగే ఫ్రీ కరెంట్ అనేది వస్తుంది. ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే తెలుసుకుందాం. వీడియోను ముందుగా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. ఇక మనం వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మహాలక్ష్మి గ్యారంటీ అనే పథకాన్ని అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో మనకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే ఇప్పటికే కల్పించడం జరిగింది. ఇక రెండో చూసుకుంటే 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పడం జరిగింది. 500 గ్యాస్ సిలిండర్తో పాటు 200 యూనిట్ల వరకు కూడా ఉచిత కరెంట్ అనేది ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక 2 పథకాలకు సంబంధించి మొన్నటి రోజున అసెంబ్లీలో మనకు కీలక ప్రకటన అయితే చేసింది. బడ్జెట్లో కేటాయింపులు కూడా చేసింది. ఇక నిన్న సాయంత్రం మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మనకు ఈ 2 పథకాలను ఈ నెల చివరి వారం నుంచి, అంటే ఈ నెల 27 నుంచి కూడా మహిళలకు 500కే గ్యాస్ సిలిండర్ అనేది ఇస్తాము. అంగన్వాడీ ఆశా కార్యకర్తలు అయితే సర్వేకి వస్తున్నారు. వారు వచ్చినప్పుడు మీరు 5 పత్రాలు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా పుస్తకము, మీ యొక్క గ్యాస్ బుక్, అలాగే గ్యాస్ డెలివరీ రసీదు, ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. మీకు ఈ 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తాము. అలాగే ఉచిత కరెంటుకి సంబంధించి కూడా మీరు ఆధార్ కార్డు, రేషన్ కార్డు వివరాలు అనేటివి అందించాల్సి ఉంటుందని, ఫోన్ నెంబర్ అనేటి వివరాలు అందించాల్సి ఉంటుందని, ఇవి అందించిన వారికే మనకు ఈ పథకాలను అమలు చేస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది.